రోజున దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. ఈ నూతన సంవత్సరంలో ఈ జనవరి మొదటి ఆదివారం అనగా 5వ తారీఖున ప్రభు మనందరినీ ఆయన సన్నిధిలో చేర్చినందుకై దేవాతి దేవునికి సంతోషంగా దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఈరోజు అంశ భాగం ఏంటంటే నరుల హృదయము. జంతువులకు కూడా హృదయం ఉంటుంది, ఉంటుందా లేదా? పక్షులకు కూడా హృదయము ఉంటుంది. మళ్ళీ ఆత్మ వేరు, హృదయం వేరు. మళ్ళీ హృదయం అనేది మనిషి యొక్క జీవన విధానాన్ని లేక శరీర ప్రక్రియ అంతా కూడా పనిచేయాలంటే మెయిన్ ఏంటి? హృదయం కావాలి. ఓకేనా? కాబట్టి నరుల హృదయము అనేటువంటి వాక్య భాగాన్ని మనము ధ్యానం చేస్తున్నాం. నరుల హృదయం గురించి ధ్యానం చేయడానికి ముందు 104వ కీర్తన 15వ వచనం చదువుకుందాం. అందుమూలమున భూమిలో నుండి ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షరసమును, వారి మొగములకు మెరుగునిచ్చు తైలమును, నరుల హృదయమును బలపరుచు ఆహారమును ఆయన పుట్టించుచు ఉన్నాడు. ఇక్కడ రెండు విషయాలు మనం గమనించాలి. నరుల హృదయాన్ని సంతోషపెట్టే ద్రాక్షరసమును, నరుల ముఖాలకు వెలుగునిచ్చేటువంటి వెలుతురునిచ్చేటువంటి అందమునిచ్చేటువంటి తైలమును, నరుల హృదయమును బలపరిచే ఆహారమును ఆయన పుట్టించుచు ఉన్నాడు. హల్లెలూయా. జనులను కూడా దేవుడు పుట్టిస్తూ ఉన్నాడు. 100వ కీర్తన 3వ వచనం, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. అంటే మనుషులను పుట్టిస్తూ ఉన్నాడు. పుట్టించబడినటువంటి లేక పుట్టినటువంటి మనుషుల కొరకై హృదయమును సంతోషపెట్టే ద్రాక్షారసము. ఈనాటికి యూదులు ద్రాక్షరసం త్రాగి చాలా సంతోషిస్తూ ఉంటారు. ఒక విందు జరిగిందంటే ద్రాక్షరసమే. యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానాను ఊరిలో ఒక వివాహం జరిగినప్పుడు ద్రాక్షరసం అయిపోయింది కదా. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి వారి తల్లి ఏమన్నది? అయ్యా, ద్రాక్షరసం అయిపోయిందంటే ఆయన అన్నాడు, నా సమయం ఇంకా రాలేదన్నాడు. ఆ తర్వాత ఆమె అర్థం చేసుకుంది ఏంటంటే, ఆయన ఏం చెప్తే చేయండి ఆయన, నాకెందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి పక్కన ఉన్న శిష్యులతో అన్నది, ఆయన మీతో చెప్పినది చేయడి అన్నప్పుడు ఆయన ఏం చెప్పాడు? 6 రాతి బాణలు ఉన్నాయి, వాటి అంచుల మట్టుకు వాటిని నీళ్లు నింపండి అన్నాడు. అయ్యా పోసామయ్య అని చెప్పిన వెంటనే మీరు వెళ్ళి వారికి పోయండి. వారు వెళుతూ ఉండగా నీళ్లు ద్రాక్షరసంగా మార్చబడ్డాయి. హల్లెలూయా. నీళ్లు ద్రాక్షరసంగా మార్చబడడం ఎంత ఆశ్చర్యమైన కార్యం చూడండి ప్రియులారా. ఈ యొక్క ద్రాక్షరసం ఒకవేళ లేకపోయింటే అక్కడ పెళ్లికి పిలిచిన యజమానుడు కానీ, పెళ్లి కుమారుడు కానీ, పెళ్లింటి వారు ఎంత అవమానపరచబడేవారు తెలుసా? ముందుగా త్రాగిన వాళ్ళు అనుకుంటున్నారు, అయ్యా ముందు ఇచ్చినటువంటి దానికంటే ఇది చాలా రుచిగా ఉంది. ముందు చేసిన ద్రాక్షరసం మనుషులు చేసింది, తర్వాత ఇచ్చిన ద్రాక్షరసము యేసయ్య యొక్క మాట చేతనే చేసింది. అందుకే మనుషుల మాటలు తీయగా ఉన్న తర్వాత చేదవుతాయి, కానీ దేవుని మాటలు వినేటప్పుడు చేదుగా ఉంటాయి, కానీ తర్వాత తీపిగా మార్చబడతాయి. కాబట్టి దేవుని మాట నిర్లక్ష్యం చేయకూడదు. నరుల హృదయాన్ని సంతోషపెట్టేటువంటి ద్రాక్షరసమును దేవుడే ఇస్తున్నాడు. నరుల ముఖములకు వెలుతురునిచ్చుటకు తైలమునిస్తా ఉన్నాడు, అనగా నూనెని ఇస్తా ఉన్నాడు. అలాగే నరుల హృదయమును బలపరిచేటువంటి ఆహారాన్ని కూడా ఆయనే పుట్టిస్తూ ఉన్నాడు. ఈ విధంగా పుట్టించేటువంటి ఆయన మనుషుల యొక్క హృదయం గురించి ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూసి. ప్రియులారా గమనించండి, నరుల హృదయాన్ని సంతోషపెట్టే తైలమును, నరుల హృదయాన్ని సంతోషపెట్టే ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టే ద్రాక్షరసమును ఇచ్చినటువంటి దేవునికి నరుల హృదయం ఎలా కనపడుతుందంటే చెడ్డగా కనపడుతుంది. చెడుతనంతో ఉన్నది నరుని యొక్క హృదయం, చెడుతనంతో ఉన్నది. వారి ఆలోచనలు, వారి తలంపులన్నీ కూడా, వారి ఊహలన్నీ కూడా చెడ్డగా కనపడ్డాయి. అంత బాధ కలిగింది ఆయనకు. ఆ బాధ కలిగినప్పుడు నోవాహుతో అన్నాడు, నోవాహు, నరుల యొక్క జీవితాన్ని చూసినప్పుడు, వారి ఆలోచన చూసినప్పుడు, వారి తలంపులు చూసినప్పుడు, వారి ఊహలు చూసినప్పుడు
ఎందుకు చేశానా వీళ్ళని అన్నట్టుగా అనిపిస్తుంది. కనుక ఈ నరులందరూ నేను ఏం చేస్తాను, నాశనము చేస్తాను. కానీ నీవు నీ కుటుంబం ఒక ఓడ కట్టుకోండి, ఆ ఓడలో మీరు నివాసం ఉంటే మాత్రము మీరు బ్రతికి బట్టగడతారు, లేకపోతే మీరు కూడా పోతారు అన్నట్టుగా చెప్పాడు దేవుడు. కానీ నోవాహు నీతిపరుడు గనుక దేవుడు చెప్పిన మాటను పొల్లు కూడా పోకుండా దేవుడు ఏం చెప్పాడో చెప్పింది చెప్పినట్టుగా చేసి ఆయన తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. హల్లెలూయా. నరుల చెడుతనముతో ఉన్నటువంటి ఆ రోజుల్లో, చెడ్డ తలంపులతో ఉన్నటువంటి ఆ రోజులలో, ఊహలలో కూడా దేవునికి ఆయాసకరంగా ఉన్న ఆ ప్రజలలో నీతిగా బ్రతికిన నోవాహు కుటుంబాన్ని దేవుడు కాపాడాడు. కారణం ఏంటంటే నరుల హృదయం ఏమైపోయింది, చెడిపోయింది. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము 3వ వచనం, అందరికిని ఒకటే గతి సంభవించును, సూర్యుని కింద జరుగు వాటన్నిటిలో ఇది బహు దుఃఖకరము, మరియు నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది, వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయమందు వెర్రితనముండును, తర్వాత వారు మృతుల యొద్దకు పోదురు, ఇదియు దుఃఖకరము. చూడండి, నరుని యొక్క హృదయం చెడుతనంతో నిండి ఉండటం బట్టి చాలా దుఃఖం కలుగుతుంది ప్రియులారా. మనకు పుట్టినటువంటి పిల్లలు చెడ్డవారిగా పేరు పొందినప్పుడు, చెడ్డతనము చేస్తున్నప్పుడు, చెడ్డ కార్యాలు చేస్తున్నప్పుడు మన హృదయానికి దుఃఖమే కదా మిగిలిపోయేది. అందుకనే సొలొమోను భక్తుడు తన జీవితంలో గ్రహించిన విషయం ఏంటంటే చాలా దుఃఖకరమైనది ఒకటి ఉంది. అది ఏమిటి అంటే నరుల హృదయము చెడుతనంతో నిండిపోయింది. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీ హృదయం దేంతో నిండిపోయింది? చెడుతనంతో నీ హృదయం నిండిపోయినట్లయితే దేవుడు బాధపడతాడు. అట్లేం లేదండి, నేను ప్రభువుని నమ్ముకున్నాను, బాప్తిసం పొందాను, నా హృదయం బాగానే ఉంది, యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డాను అనేటువంటి భ్రమలో ఒకవేళ ఉంటే దేవుడు దాని కొరకు కూడా ఒక వాక్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 21వ వచనం, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు అనే మాట పేతురు అనేటువంటి దైవజనుడు గారడి సీమోనుతో మాట్లాడుతున్నాడు. ఈ గారడి సీమోను ఏం చేసేవాడు అంటే, అపోస్తుల కార్యం 8వ అధ్యాయము 9వ వచనంలో, సీమోను అనే ఒక మనుషుడు లోగడ ఆ పట్టణములో గారడి చేయుచు తానెవడో ఒక గొప్పవాడనని చెప్పుకొనుచు సమరయుల జనులను విభ్రాంతి పరుచుచుండెను. చూడండి, ఈ గారడి సీమోను అనేవాడు అనేక అద్భుత కార్యాలు చేస్తున్నాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తూ ప్రజలు మభ్యపెడతా ఉన్నాడు. ప్రజలందరూ తన మీద నమ్మకం ఉంచారు. ఆ నమ్మకం ఉంచిన ఆ పరిస్థితులలో దేవుని సేవకుడైనటువంటి ఫిలిప్పు అక్కడికి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించాడు. చదవండి ఆ మాట, అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 12వ వచనము, అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా వారతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిసము పొందిరి. హల్లెలూయా. ఎంత మంచి కార్యం! ఫిలిప్పు చెప్పిన వాక్యాన్ని బట్టి దేవుని రాజ్యమును గురించి, క్రీస్తుని గురించి చెప్పినప్పుడు వారి హృదయాల్లో మార్పు కలిగింది. వారి హృదయాల్లో మార్పు కలిగి స్త్రీలు పురుషులు అందరూ కూడా బాప్తిసాలు పొందారు. సంవత్సరానికి ఒక ఆత్మ రక్షింపబడితే దైవజనుడికి, దేవునికి, దేవదూతలకి, సంఘానికి ఎంత సంతోషం. ఎన్నో సంవత్సరాల నుంచి మందిరానికి నడుచుకుంటూ మారు మనసు పొందకుండా, రక్షణ పొందకుండా, బాప్తిసం పొందకున్నప్పుడు ఎంత నీళ్లు పోసినా వేస్ట్ అయిపోయినట్టే కదా. అందుకే యజమానుడు అన్నాడు, ఇదిగో ఈ యొక్క అంజూరపు చెట్టు ఎప్పుడు చూసినా కాపు లేకుండా దీన్ని కొట్టే అని చెప్పేసి అన్నప్పుడు ఆయన ఏమన్నాడు, కాసేవాడు ఏమన్నాడు, ఒక్క సంవత్సరం ఉంచయ్యా ప్లీజ్, ఒక్క సంవత్సరం ఉంచు, ఈ సంవత్సరం కూడా ప్రయాసపడతాను, అయినా సరే ఫలించకపోతే కొట్టి పడేద్దాం, నేను కూడా ఏకీభవిస్తున్నాను అన్నాడు కదా. కాబట్టి సంఘంలో చేరేటువంటి మనము, బాప్తిసం పొందిన మనము, బాప్తిసం పొందని వారిని ప్రోత్సహించాలి. వాళ్ళ పాపాన్ని వాళ్ళు పోతారులే అనుకోకూడదు, ఒక సేవకుడే చూసుకుంటూ అనుకోకూడదు. తోటి విశ్వాసిగా, కుటుంబంలో పెద్దగా, సంఘములో పెద్దలుగా, మనకంటే తక్కువ ఉన్న వారిని, చిన్న వయసు కలిగిన వారిని, పెద్ద వయసు కలిగిన వారిని, ఇంకా మారుమనసు రక్షణ బాప్తిసం పొందకపోతే అలాంటి వారి బాప్తిసం పొందడానికి కొంత మోటివేషన్ చేయాలి. మనం కొంత ప్రోత్సాహం మనం ఇవ్వగలిగితే వాళ్ళు నమ్ముకుంటారు. మన వాళ్ళని చూడగానే వీళ్ళు ఏడ మారుతారు, వీళ్ళు బతుకని తింతేలే, ఇది ఇంతేలే అని అనుకున్నాం అనుకో, వాళ్ళ జీవితం అంతే పోతుంది, అంతే. మనల్ని కూడా చాలామంది అనుకుని ఉంటారు కదా,
ఈడు బ్రతికింతే ఈమె బ్రతికింతే అనుకుని ఉంటారు. కానీ ప్రభు మనల్ని రక్షించలేదా? కాబట్టి వెనకబడిన వారిని బాప్తీసం పొందడానికి ప్రేరేపించాలి, బలపరచాలి. తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. మనం ఏ పని చేయకుండా కూలి దొరకాలంటే చాలా కష్టమే. ఒకవేళ ఇచ్చినా సరే ఇష్టం లేకుండా వాళ్ళు ఇస్తుండొచ్చు. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో గమనించాలి, బాప్తీసం ఇచ్చేటువంటి కార్యక్రమం దేవుని యొక్క కార్యం. ఈ దేవుని యొక్క కార్యానికి ఫిలిప్పు సిద్ధం చేశాడు. ఆయన మాటలు విన్న వారందరూ కూడా బాప్తీసం పొందారు. అదే గ్రామంలో గరడి సీమోను కూడా ఉన్నాడు. ఇదంతా గమనిస్తూ ఉన్నాడు. ఒకప్పుడు వీళ్ళందరూ నాకు భయపడే వాళ్ళే. ఈ ఫిలిప్పు చెప్పే దేవుని గురించి, దేవుని సువార్త గురించి చెప్తే విన్నారే, వీళ్ళంతా మారిపోతున్నారేంటి? ఆయన చెప్పినట్టుగా వీరంతా బాప్తీసం పొందుతున్నారేంటి? అదేదో నేను కూడా తీసుకుంటే బాగుంటుంది అనుకొని ఆయన కూడా వచ్చేసాడు. చదవండి ఆ మాట. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 13వ వచనం. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తీసము పొంది ఫిలిప్పును ఎడమాయకుండి సూచక్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూసి విభ్రాంతి నొందెను. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, అందరూ బాప్తీసం పొందారు. అందరి జీవితాల్లో ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి. అద్భుత కార్యాలు జరిగేసరికి ఈయన అనుకున్నాడు, ఇక సేవకుని విడిచిపెట్టకుండా ఉండడమే మంచిదని. ఫిలిప్పును ఎడబాయకుండా ఉన్నాడంట. కొంతమంది సేవకులను వెంబడిస్తారు, వాళ్ళకి ఏదైనా దొరుకుతుందేమని. యేసు ప్రభు వారిని కూడా వెంబడించడానికి కొందరు వస్తే, అయ్యా నువ్వు ఎక్కడికి పోతే మేము అక్కడికే వస్తామని అన్నారు యోహాను సువార్తలో. అప్పుడు యేసయ్య ఏమన్నాడు? ఆకాశ పక్షుల గొర్రెలు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, మనిషి కుమారుడు తల వాల్చుకోవడానికి స్థలం లేదు. ఎందుకంటే యేసుప్రభు వారు ఎక్కడికి పోయినా రొట్టెలు చేపలు ఆహారం బాగా దొరుకుద్ది. అద్భుతాలు చేస్తాడు ఆయన. అయ్యా ద్రాక్షరసం కావాలంటే నీళ్లు తీసుకొని ద్రాక్షరసం ఏం చేస్తాడు ఆయన. కాబట్టి అద్భుతాల కోసమే, ఆశ్చర్యకార్యాల కోసమే సేవకులను వెంబడించేవారు చాలామంది ఉన్నారు. ఆ కోవకు చెందినవాడు సీమోను పేతురు కూడా. వీళ్ళేదో చెప్పారు, బాప్తీసం పొందారు, అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి, స్వస్థతలు జరుగుతున్నాయని చెప్పేసి వారిని ఎడబాయకుండా ఉండడం మంచిదే. ఏలియాను ఎలీషా వెంబడిస్తూనే వచ్చాడు కదా. ఆయన్ను దేవుడు పరలోకానికి ఆరోహణమై తీసుకుపోయేటప్పుడు కూడా ఎలీషాను కొన్ని చోట్ల పెట్టినప్పుడు ఆయన ఉండలేదు. అయ్యా నిన్ను విడిచిపెట్టి నేను ఉండలేనయ్యా, నువ్వు ఎక్కడికి పోతే అక్కడికే వస్తాను. రాజుల గ్రంథంలో ఈ మాటలు గమనించవచ్చు. కాబట్టి దైవజనుని వెంబడిస్తున్నటువంటి జీవితంలో నీ జీవితానికి ఆత్మీయ పునాది కావాలి. ఇదే ఎలీషా దైవజనుని వెంబడిస్తున్నటువంటి గేహాజీ పాడైపోయాడు. గారడి సీమోను ఫిలిప్పును ఎడబాయకుండా తిరుగుతూ ఈ సంగతిని గమనించినటువంటి అపోస్తులు విన్నారు. ఓహో, ఫిలిప్పు వెళ్ళాడంట సమరయ పట్టణానికి. అక్కడ సువార్త ప్రకటిస్తే చాలామంది స్త్రీలు పురుషులు బాప్తీసం పొందారంట. అందులో భాగంగా నమ్మి బాప్తీసం పొందిన భాగంలో సీమోన్ అనేవాడు గరడివాడు కూడా ఉన్నాడంట అనే వార్త వినేసరికి వాళ్ళ హృదయంలో సంతోషం కలిగింది. సంతోషం కలిగి వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 14వ వచనం నుంచి. సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించినని యెరూషలేములోని అపోస్తులు విని పేతురును యోహాను వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకుముందు వారిలో ఎవరి మీదనూ ఆయన దిగి ఉండలేదు. వారి ప్రభువైన యేసునామమున బాప్తీసం మాత్రం పొంది ఉండిరి. పేతురు యోహాన్లు మిగతా అపోస్తులకు అంత తెలిసి పేతురు యోహాన్లు పంపించేశారు. యెరూషలేము నుంచి సమరయకు పంపించారు. అక్కడ ఏదో ఫిలిప్పు కార్యాలు చేస్తున్నాడంట, మీరు వెళ్ళండి అయ్యా, సీనియర్స్ కదా అని పంపిస్తే ఈ యొక్క పేతురు, ఆ తర్వాత యోహాను వారు వచ్చి బాప్తీసం పొందినటువంటి వారి మీద చేతులుంచి ప్రార్థన చేస్తున్నప్పుడు వారి పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఈ సంగతిని అంతా గమనిస్తున్నటువంటి గారడి సీమోను ఇలా అడిగాడు. ఏమడిగాడు చూడండి. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలు చేతులుంచటం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడని సీమోను చూసి, ఎవరు చూసి? సీమోను చూసి వారి యొద్ద ద్రవ్యం పెట్టి, ద్రవ్యం అనగా డబ్బు తీసుకొచ్చి వారి దగ్గరికి ఇచ్చి, నేను ఎవరి మీద చేతులుంచిన వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు కూడా ఇవ్వండి అయ్యా. చూసారా? మీరేదో ప్రార్థన చేస్తే వారు పరిశుద్ధాత్మను పొందిన, ఇదేదో బాగున్నట్టుంది,
అని తన ద్రవ్యాన్ని తీసుకొచ్చాడు. ఏ ద్రవ్యం ఇది? అంతకుముందు గారడి చేసి సంపాదించిన డబ్బు. మన డబ్బుతో, మనకున్న ధనముతో, మనకున్న గర్వముతో, మనకున్న అహముతో, మనకున్న ఆస్తితో ఎప్పుడు దేవుని వరాన్ని కొనలేం ప్రియులారా. దేవుని కొరకు కూడా పని చేయలేం మనం. ఏమి లేకుండానే యేసుప్రభు వారు సేవ చేశాడు. ఏమి లేకుండానే శిష్యులు యేసుప్రభు వారిని వెంబడిస్తూ వచ్చారు. మన మీద డబ్బు ఉంది, మందిరాన్ని కట్టుకుంటే అయిపోతుంది, ఆ మందిరం నడుస్తుంటే కుదరదు. మనకేదో ప్రార్థన వచ్చు, ఎవరి మీద వాళ్ళ మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేస్తుంటే కుదరదు. అది దేవునితో ఎంత సహవాసం కావాలి. సంఘంలో మెలిగినటువంటి ఫిలిప్పు అక్కడికి వెళ్ళి సువార్త చేశాడు. ఇంటి దగ్గర నుంచి సరిగా ఆయన వెళ్ళి సువార్త చేయలేదు సుమా. ఈ సంగతిని మనము అపోస్తలుల కార్యం 8వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు, ఎక్కడి నుంచి? సంఘములో నుంచి చెదిరిపోయారు వాళ్ళు. సంఘంలోంచి బయటికి వెళ్ళి సువార్తను ప్రకటించినప్పుడు అక్కడ నమ్మి బాప్తీసం పొందారు. వారి సమాచారం విన్నటువంటి పేతురు, యోహానులు వచ్చి వారి కోసం ప్రార్థిస్తున్నప్పుడు వారి పరిశుద్ధాత్మను వరాన్ని పొందుకున్నారు. పరిశుద్ధాత్మను పొందుకున్న సంగతిని గమనించినటువంటి గారడి సీమోను అన్యాయము చేత సంపాదించిన ధనము తీసుకొచ్చి అక్కడ పెట్టేసి, అయ్యా మీకులాగే నేను కూడా ఎవరి మీద చేతులు ఉంచితే వారు పడిపోవాలా, నేను ఎవరి మీద చేతులు ఉంచితే వారికి దేవుని ఆత్మ రావాలా అని అడిగేసరికి ఆ టైంలో పేతురు నిజంగా ఎంత గొప్ప దైవజనుడు చూడండి. ప్రతి విషయంలో యేసుప్రభు వారిని ప్రశ్నించింది పేతురే. యేసుప్రభు వారిని సిలువ వేసినప్పుడు నేను ఎరగనని చెప్పింది పేతురే. ఇదే పేతురు వచ్చి ప్రార్థన చేస్తే, వాక్యం చెబితే 3000 మంది పొందారు బాప్తీసం. ఇదే పేతురు వచ్చి ఇక్కడ వీళ్ళ కోసం ప్రార్థన చేస్తుంటే ఇక్కడ అందరికీ పరిశుద్ధాత్మను పొందుకున్నారు. మరి గారడి సీమోను అడిగింది కూడా మంచిదే కదా, కానీ అడిగే దాంట్లో ఏమడగాలి తెలుసా? అయ్యా మీరు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మను పొందుకుంటున్నారు వీళ్ళంతా, అలాంటి ఆత్మ నేను కూడా పొందుకునేలాగన నా కోసం ప్రార్థన చేయండి అయ్యా అని అడగవలసిన గారడి సీమోను, మీకులాగా నేను కూడా చేయాలి, మీలాగా నేను కూడా చేయాలనేటువంటి దురుద్దేశం చేత, అంటే ఇప్పటికే ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాను, అందరూ నన్ను చూసి భయపడుతున్నారు, ఇదొక్కటి కానీ సంపాదించుకుంటే అయిపోయాయిగా ఊర్లో జనాభా అంతా నా వెంబడే వస్తారు. ప్రియులారా గమనించండి, ప్రియ దేవుని సంగమా, అద్భుత కార్యాలకు, ఆశ్చర్య కార్యాలకు లోబడకండి, ప్రభువుకు లోబడండి, ప్రభువును వెంబడించండి, దేవుని వాక్యాన్ని మీకు విత్తేటువంటి దైవజనుని వెంబడించండి, వాక్యాన్ని వెంబడించండి. అద్భుతాలు ఈరోజు జరగవచ్చు, జరగకపోవచ్చు, కానీ అద్భుతాలు లేవని కాదు. అద్భుతాలు ఉన్నాయి, ఆశ్చర్య కార్యాలు ఉన్నాయి. ఎవరికి ఏం అవసరమో వాటిని దేవుడు జరిగిస్తాడంతే. అవే మనం పరలోక రాజ్యం ఏమి తీసుకుపోవు. కానీ గారడి సీమోను అనుకున్నాడు, తన జీవితం ద్వారా కాదు, తన భక్తి ద్వారా కాదు, తన యొక్క ఆధ్యాత్మిక జీవితం ద్వారా కాదు, కానీ ఈ యొక్క అద్భుతాన్ని తీసుకుపోయి అందరిని ఆకర్షిద్దామనే ఆలోచనతో వ్యర్థమైన ద్రవ్యాన్ని తీసుకొచ్చి పేతురు దైవజనుడి చేతిలో పెడుతుంటే అప్పుడు ఆయన అన్నాడు, అపోస్తలుల కార్యం 8వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకుందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనం మానుకొని మారు మనసు నుండి ప్రభువును వేడుకొనుము, ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చును. నీవు ఘోరమైన దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏదీ నా మీదికి రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకొనండి. అయ్యలారా మా కోసం ప్రార్థన చేయండి, మీరే వేడుకొనండి. అంటే ఈ మహానుభావుడు ఎట్టటోడు, ప్రార్థన కూడా రానోడు, మారు మనసు లేనోడు, చెడుతనాన్ని విడిచిపెట్టిన వాడు కాదు. ఏదో ఫార్మాలిటీగా అందరు తీసుకుంటున్నారు, నేను కూడా నమ్మాడు. ఏం నమ్మాడు? దేవుని సువార్త నమ్మాడు. యేసుక్రీస్తు దేవుడు ఈ లోకానికి వచ్చాడు, మన కొరకు చనిపోయాడు, తిరిగి లేచాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు, మరలా వస్తాడని నమ్మాడు. కరెక్టే. నమ్మిన జీవితంలో హృదయం మాత్రము మారలేదు. హృదయంలో చెడుతనాన్ని విడిచిపెట్టుకోలేదు సుమా. అందుకనే మన జీవితాల్లో చెడుతనము అనేది చాలా చెడ్డది. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయము 14వ వచనంలో ఈ మాట రాయబడింది. యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనం కడిగి వేసుకొనుము, ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయములు నీకు కలిగి ఉండును. సీమోను జీవితంలో మంచి అభిప్రాయం కాదు సుమా, దుష్ట అభిప్రాయం కలిగి ఉన్నాడు. అందుకే పేతురు అన్నాడు, పరిశుద్ధాత్మ పూర్ణుడుగా
నీ హృదయం చెడుతనముతోనూ దుష్టత్వముతో నిండి ఉన్నది సీమోను అని పేతురు భక్తుడు మాట్లాడాడు. దేవుడు కూడా అంటున్నాడు, యెరూషలేము అనేది దేవుని యొక్క పట్టణమే, ఆ పట్టణంలో నివాసం చేస్తున్న వారు దేవుని ప్రజలే, కానీ వారి హృదయం ఎలా ఉంది? చెడుతనం ఉంది. అందుకోసమే మీ చెడుతనాన్ని కడిగి వేసుకొనుము అన్నాడు. ఎవరి హృదయములో ఉన్న చెడుతనం వారే తొలగించుకోవాలి సుమా. మనలో ఉన్న చెడుతనాన్ని మనమే తొలగించుకోవాలి. గారడి సీమోన్లో ఉన్న చెడుతనము ఆయనే దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టవలసిన వాడు. కానీ ఏమంటున్నాడు? మీరే నా కోసం ప్రార్థన చెయ్యండి, మీరే నా కోసం ప్రార్థన చేయండి. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, యాజకులు కానీ ప్రవక్తలు కానీ ప్రతి ఒక్కరూ దేవుని మందిరములో చేరినప్పుడు వారి చెడుతనము దేవునికి కనబడుతుందంట. మన చెడుతనము ఎక్కడ కనపడుతుందంటే దేవుని మందిరంకి వచ్చినప్పుడే, దేవుని సన్నిధిలో గడుపుతున్నప్పుడు మనలో ఉన్న చెడుతనం ఏదో మనకు తెలిసిపోతుంది. అందుకనే నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది. కానీ దేవుడు నరుల హృదయాన్ని సంతోషపెట్టే ద్రాక్షరసం ఇచ్చింది అందుకోసమేనా? నరుల హృదయాన్ని పోషించడానికి ఆహారం పుట్టించింది అందుకోసమేనా? నరులకు కావలసిన నూనెని ఇచ్చింది అందుకోసమేనా? ఈ యొక్క నరుల హృదయం చెడిపోవడానికి కాదు సుమా, బాగుగా ఉండడానికి. నరుల హృదయము దేవుని కొరకు జీవించటానికి, దేవునికి సమర్పించటానికి దేవుడు హృదయాన్ని ఇస్తే ఈ హృదయాన్ని పాడు చేసే వారు చాలామంది ఉన్నారు. నరుల హృదయంలో ఇంకా కొన్ని విషయాలు మనం గమనిస్తే, మత్తయి సువార్త 15:19 దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండి వచ్చును. హృదయములో నుండి వచ్చేవి హృదయాన్ని చెడుతనానికి అప్పగిస్తున్నాయి. నా హృదయం ఎలా ఉందో మనం ఆలోచన చేసుకోవాలి. నరుల హృదయము చెడుతనముతో నిండిపోయింది. చెడుతనముతో నిండిపోయిన ఆ నరులను దేవుడు జలప్రలయం చేత మరణింపజేశాడు. చెడుతనముతో ఉన్నటువంటి గారడి సీమోని యొక్క హృదయాన్ని మార్చుకోమని దేవుడు దైవజనుడైన పేతురు దాడు హెచ్చరిక చేశాడు. కానీ హెచ్చరికను ఖాతారు చేయలేదు. హెచ్చరికను ఆయన లెక్క చేయలేదు. ఇక ఏమైపోయింటాడు గారడి సీమోను? నమ్మి బాప్తిసం పొందాడు కదా, పరలోకం పోయింటాడా? నమ్మింది మాత్రం వాస్తవమే. ఏమి నమ్మాడు ఆయన? అందరూ బాప్తిసం తీసుకుని నేను కూడా బాప్తిసం తీసుకోవాలి. నమ్మింది వాస్తవమే, కానీ వాస్తవంగా మారు మనసు పొందకుండా బాప్తిసం పొందాడు ఆయన. మారు మనసు లేకుండా 100 సార్లు బాప్తిసం పొందినా, చెడుతనం తీసివేసుకోకుండా 100 సార్లు 1000 సార్లు బాప్తిసం తీసుకున్నా నీ జీవితం పాతాళానికే తప్ప పరలోకం ఏమీ చేరదు. చాలామంది ఉద్దేశాల్లో బాప్తిసం పొందితే అయిపోద్ది అనుకుంటున్నారు. నీలో ఉన్న చెడుతనం కడిగేసుకో. ఎక్కడ కడిగేసుకోవాలి? యేసు రక్తములో మన ప్రతి పాపములు శుద్ధీకరించబడతాయి. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి పాపమును ఒప్పుకోవాలంతే. ఆ పరిచయుడిని మనం చూస్తాం లూకాసు వార్తలో, సుంకర్ని మనం చూస్తాం. ఈయనేదో గొప్పలు చెప్పుకుంటూ వచ్చాడు, కానీ ఆయన మాత్రం తన పాపమును ఒప్పుకున్నాడు. దేవా, పాపినని నన్ను కరుణించు, నాలో చెడుతనం ఉంది, వాస్తవేనయ్యా, ఈ చెడుతనాన్ని నువ్వే తొలగించగలవని మాట్లాడినప్పుడు దేవుడు అన్నాడు, అతని కంటే ఇతను నీతిమంతునిగా తీర్చబడ్డాడు. ఇప్పుడు నీతిమంతునిగా తీర్చబడలేదు గారడి సీమోను. కారణం ఏంటంటే బాప్తిసం పొందాడు, అందరితో పాటు హల్లెలూయా చెప్తున్నాడు, అందరితో పాటు పాటలు పాడుతున్నాడు, అందరితో పాటు ఆమేన్ అంటున్నాడు. కానీ అంతరంగం అంతా ఎట్టుంది? తన హృదయం అంతా చెడుతనముతో నిండుకొని ఉన్నది. ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన నీ హృదయం ఎలా ఉంది? నీ హృదయం చెడుతనంతో నిండుకుంటే ఖచ్చితంగా నువ్వు నరకానికి పోతావు. చెడుతనంతో నిండుకుంటే నిజంగా నీ హృదయంలోని చెడుతనం తొలగించుకొని వాక్యం సెలవిస్తుంది. చెడుతనంతో ఉండి బాప్తిసం పొందాను, బలలో పాల్గొంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను, పరిచర్య చేస్తున్నాను, వాక్యం చెప్తున్నాను, పాడుతున్నాను, స్తుతిస్తున్నాను అనే భ్రమలో ఉండకండి. ఆ భ్రమను విడిచిపెట్టుకోవాలి. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారముకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని కదా నువ్వు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము అన్నాడు. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యం, నీ ఎముకలకు సత్తువ ఇస్తాడు దేవుడు. హల్లెలూయా.
ఆరోగ్యం కావాలి ప్రభువా, నాకు, నా భార్యకు, నా పిల్లలకు ఆరోగ్యం కావాలి ప్రభువా అని అడుగుతున్న నీ జీవితంలో నువ్వు చేయవలసిన పని ఒక్కటే. దేవుని యందు భయము భక్తి కలిగి నీలో ఉన్న చెడుతనాన్ని కట్ చేసుకో. నీలో ఉన్న చెడుతనాన్ని గురించి నేను మాట్లాడితే నీకు కోపం రావచ్చు. ప్రభు సందులో అడుగు, ప్రభువా నాలో ఏ చెడుతనం ఉందో ప్రభు నాకు బయలుపరచు ప్రభువా, బయటికి తీసుకురా ప్రభువా. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో ఉన్నటువంటి చెడుతనాన్ని ఖచ్చితంగా నీ జ్ఞాపకం చేస్తాడు. ఇది 100కి 1000 మార్లు, 100కి 1000 రెట్లు నిజమని చెప్తాను నేను. ఎవరు తమ చెడుతనం గురించి చెప్పరు, కానీ వాళ్ళు ఏదో గొప్పలు ఏమైనా చేస్తే, వాళ్ళు ఏదైనా మంచి కార్యాలు చేస్తే అడగకుండానే మేము ఆడపోయింటి ఆయనకి ఇచ్చితే ఇది చెప్తారు. మంచి విషయాన్ని గురించి చెప్తారు తప్ప చెడుతనం గురించి ఎవరు చెప్పరు. కానీ చెడుతనాన్ని గమనించే దేవుడు, చెడుతనాన్ని కడిగి వేసుకోమని చెప్పే దేవుడు, చెడుతనాన్ని ఒప్పుకోమని చెప్పే దేవుడు, చెడుతనాన్ని విడిచిపెట్టుకోమని చెప్పేది దేవుడు. కాబట్టి ప్రభు సన్నిధిలో మోకరించు, నిజంగా యథార్థ హృదయంతో మోకరించి ప్రార్థన చేసేటప్పుడు దీవించమని కాదు, పక్కన పెట్టండి, దీవించేది. ప్రభువా ఈ నూతన సంవత్సరంలో లేక ఈరోజు నా హృదయంలో చెడుతనాన్ని బయలుపరచు ప్రభువా అని ప్రభు సన్నిధికి రండి. నీ ఇంట్లో నీకు ఇబ్బంది అనిపిస్తే దేవుని మందిరానికి రండి. మందిరానికి వచ్చి ఒంటరిగా దేవునితో కూర్చోండి. నీ చెడుతనం ఏంటో ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు బయటికి తీసుకొస్తాడు. రహస్యమందున్న విషయాలను దేవుడు బట్టబయలు చేస్తాడంట. 10 మందిలో నీ చెడుతనాన్ని దేవుడు బయలుపరిచే కంటే వ్యక్తిగతంగా దేవునితో నీకున్న సహవాసంలో, ప్రార్థనా జీవితంలో నీకున్న చెడుతనాన్ని దేవుడు బయలుపరిస్తే ఎంత బాగుంటుంది. అందుకోసమే గారడి సీమోను, నువ్వు దుష్టత్వంలో ఉన్నట్టు కనపడుతుంది కాబట్టి నువ్వు దేవుని ప్రార్థన చేయరా బాబు, దేవుడిని క్షమిస్తాడని చెప్తే అదేదో మీరే చేయండి. బాధ్యత లేనోడు, బైబిల్ చదవనివాడు, ప్రార్థన లేనివాడు నమ్మి బాప్తీసం పొందాడు, ఏమి లాభం చెప్పండి? నమ్మి బాప్తీసం పొందిన మన జీవితాల్లో చెడుతనం ఏది ఉంది నీలో, నీ హృదయంలో ఏ చెడుతనం ఉందో నీ మనస్సాక్షిని అడుగు, నీ దేవుణ్ణి అడుగు, తప్పకుండా అది బయలుపరుస్తాడు దేవుడు. చెడుతనంతో ఒకవేళ నీ జీవితం కొనసాగిస్తుంటే నీకు ఆరోగ్యం ఉండదంటున్నాడు, నీ ఎముకలకు సత్తువ కూడా ఉండదంటున్నాడు. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి నేనే జ్ఞానిని, నాకు అన్ని తెలుసు, నాకు మించినోడు ఎవరు లేరు అనే ఉద్దేశంతో ఒకవేళ భ్రమలో నీ ఉంటూ బ్రతికినట్లయితే చాలా నష్టపోతావు. దేవుని యందు భయము భక్తి కలిగి నీలో ఉన్న చెడుతనాన్ని తీసేసుకో. అప్పుడు నీ దేహానికి ఆరోగ్యం, నీ ఎముకలకు సత్తువ. దేవుడు మనం అడిగేదానికంటే, ఊహించేదానికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు కదా. ఒక్క విషయంలో ప్రభు నన్ను క్షమించున్నాను, ఈ చెడుతనం నాలో ఉందని నువ్వు ఒప్పుకుంటే నీలో ఇంకా ఎన్ని చెడుతనాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఏం చేస్తాడు ఆయన? క్లీన్ చేసి పడేస్తాడు. ప్రభా నీ రక్తం చేత నన్ను కడుగయ్యా. మన పాపాన్ని దేవుడు కడిగాడు వాస్తవమే. మనలో ఉన్న చెడుతనము మనమే ప్రభు దగ్గర ఒప్పుకొని కడుగు వేసుకోవాలి. మనం ఒప్పుకోకపోతే కుదరదు సుమ. నరుల హృదయము చెడుతనముతో నిండుకున్నది. వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో లేక నీ జీవితంలో నీ తలంపులు, నీ ఊహలు, నీ హృదయ ఆలోచనలు చెడ్డగా ఉన్నాయా? ప్రభువా నన్ను క్షమించని ప్రభు దగ్గర పశ్చాత్తాపడు. ఎదుటి వారి పట్ల దుష్ట అభిప్రాయం మనకు ఉండకూడదు. ఎదుటి వారి పట్ల చెడుతనం మనకు ఉండకూడదు. మన అంతరంగంలో చెడుతనంతో గూడు కట్టుకోకుండా మంచితనంతో మనం ఈ లోకంలో కొనసాగాలి. రెండో విషయాన్ని మనం చూస్తే లేవీకాండం 19వ అధ్యాయం 17వ వచనం. నీ హృదయములో నీ సహోదరుని మీద పగ పట్టకూడదు, నీ పొరుగు వాని పాపం నీ మీదికి రాకుండానట్లు నువ్వు తప్పక వాడిని గద్దింపవలను. 2 విషయాలు చెప్తున్నాడు ఇక్కడ. నీ సహోదరుని మీద నువ్వు ఏం పెట్టుకోకూడదు? పగ పెట్టుకోవద్దు అన్నాడు. రెండవదిగా నీ పొరుగువాడు లేదా నీ ప్రక్కవాడు పాపము చేస్తున్నప్పుడు వాని పాపము నీ మీదికి రాకుండానట్లు నువ్వు తప్పక వాడిని ఏం చేయాలా? గద్దించాలన్నాడు. ఇవి చేయగలుగుతున్నాం మనము? ఇవి చేయాలి మనం. బైబిల్ వాక్యం సెలవిస్తుంది, బుద్ధి చెప్పుడి అని వాక్యం సెలవిస్తుంది. నీ సహోదరుడు తప్పు చేస్తే గద్దించుమని చెప్పి వాక్యం సెలవిస్తుంది.
నీ సహోదరుని మీద పగబెట్టుకోవద్దు, నీ పొరుగు వాడు పాపం చేస్తున్నప్పుడు వాడిని గద్దించమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ రెండు విషయాలు మనం గమనిస్తే పరిశుద్ధ గ్రంథంలో యోసేపు మీద తన అన్నలు పగబెట్టుకున్నారు. ఆదికాండము 37 అధ్యాయము 5వ వచనము 8వ వచనం. యోసేపు ఒక కలను కని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద మరీ పగబట్టిరి. అతడు వారిని చూసి, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. అదేమనగా, మనము చేనిలో పనలు కట్టుచుంటిమి, నా పన లేచి నిలుచుండగా మీ పనలు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడినని చెప్పాను. అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయంగా మమ్మల్ని ఏలేదవా, మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి అతని కలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టింది. ఎంత విచారకరం, ఎంత బాధకరం. తోటి సహోదరులే వారు. ఒక తండ్రికి పుట్టిన పిల్లలు, తల్లులు వేరైతే కావచ్చు, ఒక తండ్రి పిల్లలే. కానీ యోసేపు కలగన్నాడు, ఆ కలలో పనలున్నాయి, ఆ పనల్లో ఒక పన లేచి ఉంది, మిగతా పనులన్నీ కూడా వాటికి నమస్కారం చేస్తుంటే ఆ నిలబడింది నేనే అని చెప్తే, నువ్వు మా మీద అధికారం అవుతావా, నువ్వెంతరా, నీ బతికెంతరా, మేము నీకంటే పెద్దవాళ్ళం. యోసేపు చాలా చిన్నోడు కదా, కాబట్టి ఈ కళ దేవుడు చెప్పిన కళ కదా అని చెప్పాడు ఆయన, అంతే. అన్నలు కాబట్టి వింటారనుకున్నారు. జాగ్రత్తగా వినండి. తమ్ముళ్ళు ఏమని చెప్తే అన్నలు వినండి. నువ్వెంతరా నాకు చెప్పేదని వాని మీద కోపగించుకోవద్దు, వాని మీద పగబట్టొద్దు. హేబేలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించినందుకు కయ్యను తన మీద పగబట్టి తను ఏం చేశాడు, చంపేశాడు. కానీ వాక్యం ఏమంటుంది తెలుసా, నీ సహోదరుని మీద నీవు పగ పట్టొద్దు అన్నాడు. అది ఆధ్యాత్మికమైన సహోదరులు సంఘములు కావచ్చు, భౌతికపరమైనటువంటి శరీర సంబంధమైన సహోదరులు ఇంట్లో కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరి మీద పగబెట్టుకోవద్దు. పగబెట్టుకున్నావంటే నీ బ్రతుకు శూన్యం. చూడు సుమా, పగబెట్టుకున్నావంటే ఎవరి మీద నువ్వు పగబెట్టుకున్నావో ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి సాగిలపడాల్సిన పరిస్థితి దేవుడు తీసుకొస్తాడు. జాగ్రత్త. యోసేపు మీద పగబట్టి అతను అమ్మేసి ఐగుప్తులో అతను పెద్ద అధికారం ఉన్నప్పుడు వీళ్ళకి కరువు వచ్చింది తెలుసా. ఒకప్పుడు వీళ్ళు సమృద్ధిగా ఉన్నారు, ఈ సమృద్ధి అంతా కోల్పోయారు. యోసేపు ఉన్నత దశలో ఉన్నాడు. యోసేపు దగ్గరికి వెళ్ళి ధాన్యం కొనుక్కోవడానికి వెళ్ళారు. కానీ యోసేపు గుర్తుపట్టాడు, కానీ అన్నలు గుర్తుపట్టలే. ఎందుకంటే యోసేపు అవతారం మారిపోయింది. ఐగుప్తులు ఎలాంటి డ్రెస్ వేసుకుంటూ అలాంటి డ్రెస్ వేసుకున్నాడు, అలాంటి టోపీ పెట్టుకున్నాడు. అలాంటివన్నీ చూసి వీళ్ళు గుర్తుపట్టలేకపోయారు. కానీ ఎవరు గుర్తుపట్టారు తెలుసా, యోసేపు గుర్తుపట్టాడు. నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను, మనం అన్న మాట మనకు గుర్తుండదు, అనిపించుకున్న వాళ్ళకి బాగా గుర్తుంటుంది. మనం కొట్టిన సంగతి మనకు గుర్తుండదు, కొట్టించుకున్న వాళ్ళు బాగా గుర్తుంటారు. అందుకనే ప్రియులారా, యోసేపు నిజంగా కన్న కళ, దేవుడిచ్చిన కళ ఇది. తన భవిష్యత్తులో, తన భవిష్యత్ కాలంలో ఏం జరగబోతుందో సంగతిని దేవుడు ముందుగా తెలియపరిస్తే, సరే తమ్ముడు, నీకు వచ్చిన కళ ప్రకారం దేవుడు చేస్తే చేయని, ఆయన చిత్తం, దేవునికి స్తోత్రం. కానీ మనమైతే కలిసిమెలిసి ఉండాలనే ఆలోచన విడిచిపెట్టేశారు. ఒకానొక సందర్భంలో అన్నలు గొర్రెలు గాయడానికి వెళ్ళారా, నువ్వు వెళ్ళి వారికి సర్దించి రాపు అన్నప్పుడు అది తీసుకొని అన్నల కోసం అని చెప్పేసి యోసేపు వెళ్తుంటే అప్పుడు వాళ్ళు ఏం మాట్లాడు తెలుసా, అడుగో మన చిన్న తమ్ముడైనటువంటి యోసేపు వస్తున్నాడని మాట్లాడుకోక వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలుసా. ఆదికాండం 37 అధ్యాయము 19వ వచనం. వారు, ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు, వీడిని చంపి ఇక్కడున్న ఒక గుంటలో పారవేసి దుష్టముగా వీని తినివేసినని చెప్పుదామని, అప్పుడు వీని కలలేమగునో చూతం రండి ఒకరితో ఒకడు మాట్లాడుకున్నారంట. ఎంత విచారకరం, ఎంత బాధకరము. తోటి సహోదరులయ్యుండి కూడా, ఒక తండ్రి పిల్లలయ్యుండి కూడా కల చెప్పిన పుణ్యానికి వాళ్ళు మరింత పగబట్టారు. మరింత పగబట్టి తను చంపుదామనుకున్నారు. చంపుదామనుకున్నప్పుడు ఒక వ్యక్తి అన్నాడు, వాడిని చంపితే మనకేమి లాభం రా అని చెప్పేసి ఆయన ఏం చేశాడు, ఈ గుంతలో పడేద్దామన్నారు. ఆ గుంతలో పడేసిన తర్వాత ఇస్మాయిల్కి వాళ్ళు అమ్మేసేశారు. అమ్మేసిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత యోసేపు ఉన్నతమైన స్థాయిలోకి వచ్చాడు. ఉన్నతమైన స్థాయిలోకి వచ్చినాక అక్కడ ఈ వాగ్దానం, ఈ కళ నెరవేర్చబడింది. వాళ్ళంతా సాగిలపడ్డారు యోసేపు దగ్గర. హల్లెలూయా. కొన్ని సంవత్సరాలు పట్టింది, కొంత సమయం పట్టింది.
ఆ సమయంలో యోసేపు దగ్గరికి వచ్చి వారు సాగిలపడ్డారు. ఈరోజు నీ ఎదుట ఉన్న వ్యక్తి ఏమి లేనట్టు కనబడొచ్చుండొచ్చు, ఏమి రాకపోయినట్టు కనబడొచ్చు, ఏమి చేయలేనట్టుగా కనపడవచ్చు, ఏమి ఇవ్వలేనట్టుగా కనపడవచ్చు. కానీ ఆ వ్యక్తి కానీ ఖచ్చితంగా దేవునితో అనుబంధం కలిగి ఉంటే నీకు మించిన వాటిని వాళ్ళకి ఇవ్వగలడు దేవుడు. వీళ్ళు పగబట్టి ఆయన వదిలేసేశారు, కానీ దేవుని మాత్రం యోసేపు వదలలేదు. దేవునితో ఉన్నాడు, దేవుని సహవాసం కలిగి ఉన్నాడు. ఎవరైతే వదిలేశారో వారికంటే గొప్పగా దీన్ని ఆశీర్వదించి దీవించి యోసేపు దగ్గరకు సాగిలపోయేటట్టుగా దేవుడే చేశాడు. అందుకే ప్రియులారా, అవమానానికి బదులుగా రెట్టింపు దీవెన దేవుడు ఇస్తాడు. అది మనం నమ్మాలంతే. ఈరోజు అవమానించబడుతున్నావా, ఈరోజు తృణీకరించబడుతున్నావా, ఈరోజు బలహీనపరచబడుతున్నావా, కానీ ఒక రోజున తప్పకుండా నిన్ను బలపరుస్తాడు, నిన్ను అంగీకరిస్తాడు దేవుడు. ఎవరైతే వద్దన్నారో వారే నిన్ను కోరుకున్నట్టుగా దేవుడు చేస్తాడంతే. కానీ నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? పగబెట్టుకోవద్దు. నాతో మాట్లాడొద్దన్నారు, నాతో ఉండవద్దన్నారు, నా దగ్గర రావద్దన్నారు, నన్ను ప్రేమించట్లేదు, నన్ను వదిలేశారు, నీకు నాకు సంబంధం లేదు, నాది వేరు నీది వేరు, ఇలాంటి బ్రతుకుతో ఉన్నావంటే నీ జీవితం తప్పకుండా నువ్వు అంతరంగంలో పగబెట్టుకున్న దానివైతావు, పగబెట్టుకున్న వాడివైతావు. జాగ్రత్త. యోసేపు మీద పగబెట్టుకున్నారు, అందుకే పగబెట్టుకోవద్దని వాక్యం సెలవు. నీ సహోదరుడు తప్పు చేస్తే ఇది తప్పు, ఇది చేయకూడదు ఇలా అని చెప్పడం నీ వంతు, కానీ పగబెట్టుకోవడం నీ వంతు కానే కాదు. యోసేపు జీవితంలో కలను బట్టి తన సహోదరులు పగబట్టారు, వాక్యానికి పూర్తిగా విరుద్ధం. మరి ఒక మాట ఉంది అక్కడ, నీ సహోదరుడు తప్పు చేస్తుంటే అతన్ని ఏమన్నాడు? అతన్ని గద్దించు. ఒకవేళ గద్దించకుండా తన పాపంలో వాడు చచ్చిపోతే రేపు లెక్క నిన్ను అడుగుతానంటాడు దేవుడు. హెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం చదువుదాం. దుష్టులు మరణమునందుట చేత నాకేమాత్రమైన సంతోషం కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, మన ప్రవర్తన దిద్దుకోవాలి. మన ప్రవర్తన దిద్దుకోవాలంటే, మన బ్రతుకును దిద్దుకోవాలంటే సరిదిద్దేవారు ఎవరైనా ఒకరు ఖచ్చితంగా ఉండవలసిందే. సరిదిద్దేవాడే వద్దు, నాకు నేనే దిద్దుకుంటానంటే కుదరని పని. కాబట్టి ప్రియులారా, తప్పు చేస్తున్న వ్యక్తిని సరిదిద్దడానికి ఒక వ్యక్తి కావాలి తప్పకుండా. ఆ వ్యక్తే వద్దనుకుంటే నీ జీవిత స్పాయిల్, అంతే, సర్వనాశనం అంటారు చూడండి, సర్వనాశనం అయిపోద్ది. సొదొమ గొమొర్రా పట్టణంలో, అయ్యా మీరు చేసే పని మంచిది కాదయ్యని లోతు ఎంత చెప్పినా సరే, నీ ఊరెక్కడ, నీ కథ ఎక్కడరా, మాకొచ్చి న్యాయం చెప్తావా, గెట్ అవుట్ అన్నారు అంతే. ఎవరిని? లోతుని. ఇట్లా ఉందా మీ కథ అని చెప్పి దేవుడు ఏం చేశాడు? లోతును తన కుటుంబాన్ని బయటికి తీసుకుపోయాడు. సరిదిద్దేటువంటి వారిని, సరిదిద్దడానికి ఉండవలసిన మనిషిని దేవుడు పక్కకు తీసుకుపోయాడు. తర్వాత సొదొమ గొమొర్రా ఏమైపోయింది? మహా అభివృద్ధి పొందిందా? సర్వనాశనం అయిపోయింది. చెప్పింది జాగ్రత్త. నీ జీవితంలో సరిదిద్దే వాళ్ళు లేకపోతే నువ్వు సర్వనాశనం అయిపోతావు. నువ్వు నాశనం అయిపోయి నాకు ఎవరికి పనికిరావు. సొదొమ గొమొర్రా పట్టణం సర్వనాశనమైంది. ఈరోజు కూడా దాని శాండ్, దాని ఇసుక, దాని భూమి ఎందుకు ఉపయోగపడటం లేదు? ఉపయోగం లేనట్టుగా అయిపోయింది. అంతగా దాని మీద శాపం వచ్చింది సుమా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని గద్దించేవారు ఉన్నప్పుడు మన కోసమే అని అర్థం చేసుకోవాలి. నీ సహోదరుడు తప్పు చేసినప్పుడు వాడిని గద్దించుము, అంతే తప్ప మాకెందుకులే అని నిర్లక్ష్యంగా ఉంటే రేపు వాడు చచ్చిపోతే నేను నిన్ను లెక్క అడుగుతానంటాడు దేవుడు. మన జీవితాల్లో మనం బాగా గుర్తుపెట్టుకుందాం. క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి బాప్తిస్మిచ్చి యోహాను తప్పిదం చేస్తున్న వ్యక్తిని ఇలా అన్నాడు. మార్కు సువార్త 6వ అధ్యాయం 17వ వచనం నుంచి, హేరోదు తన సహోదరుడుకు ఫిలిప్పు భార్య అయిన హేరోదియను పెళ్లి చేసుకొనినందున యోహాను నీ సహోదరుని భార్యను చేర్చుకొనుట నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పిన గనుక ఇతడు ఆమె నిమిత్తము యోహానును పట్టి తెప్పించి చెరసాలలో బంధించి ఉండెను. హేరోదియా అతని మీద పగబట్టి అతని చంపింపగోరిన గాని ఆమె చేత కాకపోయెను. అక్రమ సంబంధాన్ని కలిగినటువంటి ఈ యొక్క అధికారి అయినటువంటి హేరోదును బాప్తిస్మిచ్చి యోహాను అన్నాడు, అయ్యా నువ్వు చేసే పని మంచిది కాదు. వాక్యాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. నీ సహోదరుడు తప్పు చేసినప్పుడు వాడిని గద్దించమని దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా ఆడ గద్దిస్తుంటే
ఆ హేరోదుకు భార్యగా ఉండిపోయినటువంటి హేరోదియా ఈయన మీద పగబట్టింది. ఎవరి మీద? బుద్ధి చెప్పేటువంటి, గద్దించేటువంటి బాప్తిస్మిచ్చు యోహాను మీద పగబట్టి అతన్ని చంపాలనుకుందంట, కానీ ఆమె చేత కాకపోయాను. హల్లెలూయా. కానీ ఒక అవకాశం వచ్చింది. ఏంటంటే హేరోదుకు బర్త్డే వచ్చింది. చదవండి ఆ మాట. మార్కు సువార్త 6వ అధ్యాయం 18వ వచనం. ఇతడు ఆమె నిమిత్తం యోహాను పట్టి తెప్పించి చెరసాలలో బంధించుండెను. హేరోదియా అతని మీద పగబట్టి అతని చంపింపగోరిన గాని ఆమె చేత కాకపోయెను. ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడునకు మనుషుడని హేరోది ఎరిగి అతనికి భయపడి అతని కాపాడుచూ వచ్చెను. హల్లెలూయా. హేరోదుకి యోహాను ఎలా కనపడుతున్నాడు? నీతిమంతుడిగా కనపడుతున్నాడు, పరిశుద్ధుడిగా కనపడుతున్నాడు. ఇదొక ఛాలెంజ్ మనకు కూడా. మన ఎదుట ఉన్నటువంటి అన్ని జనులకు మనం నీతిగా కనపడుతున్నామా? పరిశుద్ధంగా కనపడుతున్నామా? మన ఇంటి వారికి, మన సంఘంలో, మన ఎదుట ఉన్న సహోదరులకి మనలో నీతి ఉందని, పరిశుద్ధత ఉందని కనపడుతున్నామా? లేదా మన లోపల ద్వేషం ఉంది, చెడుతనం ఉందన్నట్టుగా కనపడుతున్నామా? వినండి, హేరోదుకి అర్థమైపోయింది యోహాను చాలా నీతిమంతుడు, యోహాను చాలా పరిశుద్ధుడు, అలాంటి వారిని చంపడం ఇంపాసిబుల్ అని అనుకున్నాడు. కానీ ఒక విచారమైన సంగతి ఇక్కడ జరిగింది. మార్కు సువార్త 6వ అధ్యాయం 21వ వచనం. అయితే తగిన దినం ఒకటి వచ్చెను, ఎట్లనగా హేరోదు తన జనన దినోత్సవమందు తన ప్రధానులను సహస్రాధిపతులను గలిలయ దేశ ప్రముఖులను విందు చేయించెను. ఈ గలిలయ ప్రాంతం అంతట్లో అధికారంలో కొనసాగుతున్నటువంటి ఈ యొక్క హేరోదు యొక్క పుట్టినరోజు వచ్చింది. ఫస్ట్ ఏమనుకున్నాడు? ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు కాబట్టి ఆయన చంపడం చాలా కష్టమని భయపడి ఊరుకున్నాడు. కానీ తగిన సమయం వచ్చేసరికి ఈ యొక్క బర్త్డే సందర్భంగా తన దగ్గర ఉన్నటువంటి ప్రధానులు, సహస్రాధిపతులు, అక్కడున్న అధికారులందరికీ విందు చేసినప్పుడు ఆ విందులో ఈ హేరోదియ కుమార్తె ఒక వింతైన కార్యం చేసింది. ఏంటది? మార్కు సువార్త 6వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు హేరోదియ కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హేరోదును అతనితో కూడా పంక్తిని కూర్చున్న వారిని సంతోషపరిచెను. ఇప్పుడు ఈ హేరోదుకి హేరోదియ కుమార్తె నాట్యం వేసేసరికి అంతరంగంలో ఎట్టుంది? బహు సంతోషం వచ్చేసింది. సంతోషం ఎక్కువ అయిపోయినప్పుడు ఎంతైనా ఖర్చు పెడతాం కదా. సంతోషం అధికమైనప్పుడు ఏం చేస్తున్నాం మనకు తెలియదు, ఏమి తింటున్నాము కూడా తెలియదు. విషయం పోసినా సరే దాంట్లో పాయసం వంచుకొని తినేస్తుంటారు చాలామంది. సంతోషం ఎక్కువైపోయి ఒక ఆఫర్ ఇచ్చాడు ఆ అమ్మాయికి. ఏం ఆఫర్ ఇచ్చాడు? మార్కు సువార్త 6వ అధ్యాయం 22వ వచనంలో 4వ లైన్. రాజు, నీకిష్టమైనది ఏదైనాను నన్ను అడుగుము, నేను నీకు ఇచ్చేదనని ఆ చిన్నదానితో చెప్పాను. అప్పుడు ఆ పిల్లకి ఏం అర్థం కాక ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళింది. అమ్మాయి పరిగెత్తుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతుంది. 24వ వచనం. గనుక ఆమె వెళ్ళి నేనేమి అడిగేదనని తన తల్లిని అడగగా ఆమె బాప్తిసమిచ్చు యోహాను తలని అడగమనెను. తల్లి ఏం బోధ చేస్తుంది చూడండి. సరేలేమ్మా, ఆయన రాజు కాబట్టి ఏమని ఇవ్వగలడు, మనకున్న ఈ పేదరికంలో ఏదో ఒకటి సహాయం చేసి అడుగు అని చెప్పేసి అడిగేది పోగొట్టి యోహాను తలని కావాలని అడగమని చెప్పింది. కుమార్తెను ప్రేరేపించింది. ప్రేరేపించమని ఒకవైపున హేరోదు నీతిమంతుడు, పరిశుద్ధుడని యోహాను గురించి ఆలోచన కలిగి ఉన్నటువంటి ఆయన జీవితంలో యోహాను తలనే కావాలని కోరమని తల్లి బోధ చేస్తా ఉంది. ఆ బోధన విన్నటువంటి ఆయన ఇక చేసేదేమి లేక మాట ఇచ్చాడు గనక 25వ వచనంలో చూడండి. వెంటనే ఆమె త్వరగా రాజునొద్దకు వచ్చి బాప్తిసమిచ్చి యోహాను తల పల్లెములో పెట్టి ఇప్పుడే నాకు ఇప్పింపగోరుచున్నానని చెప్పాను. అందరు సహస్రాధిపతులు, ప్రధానులు, అధికారులు అందరు ఉన్నారు. రాజు మాట అంటే మాట నెరవేర్చబడాలంతే. రాజు మాట తప్పడానికి వీలు. తప్పించాలని ఆశ ఉంది కానీ కుదరటం లేదు.
నెబుకద్నెజరు కాలంలో కూడా అదే జరిగింది. దానియేలును తప్పించాలనుకున్నారు, షడ్రక్ మేషక్ అబేద్నెగోను తప్పించాలని కుదరలేదు వాళ్ళకి. వాళ్ళ దృష్టిలో ఎలాంటి వారో తెలుసు వాళ్ళకి, అందుకే తప్పించాలనుకున్నారు. మాట ఇచ్చారు కాబట్టి తప్పించలేదు. బైబిల్లో ఒక మాట ఉంది, నీతిమంతుడు మాట ఇస్తే మాట తప్పనే. వీళ్ళు నీతి లేదు, అవినీతిగా బ్రతుకుతున్నాడు, కానీ మాట ఇచ్చాడు. ఆ మాట కోసం నిలబడి ఆ అమ్మాయి కోరిన రీతిగా యోహాను యొక్క తలను కొట్టించినట్టుగా చూస్తాం. 27వ వచనం, వెంటనే రాజు అతని తల దెమ్మని ఆజ్ఞాపించి ఒక బంట్రోతును పంపెను. వాడు వెళ్ళి చెరసాలలో అతని తలగొట్టి పల్లెములు అతని తలపెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చాను. ఆ చిన్నది తన తల్లికి ఇచ్చాను. యోహాను శిష్యులు ఈ సంగతి విని వచ్చి శవమును ఎత్తుకొని పోయి సమాధిలో ఉంచిరి. ఎంత బాధకరం! కట్టెలతో కొట్టి కాదు, రాడ్లతో కొట్టి కాదు, లేకపోతే ఇంకా రకరకాల మాటలతో తిట్టి కాదు సుమా, తన తలనే నరికించేసి హేరోదియ చేసిన పని చూడండి. హేరోదు ద్వారా తన కుమార్తె ప్రేరేపణ ద్వారా యోహాను తలను తీసివేయడానికి కోరుకుంది. కారణం ఏంటో తెలుసా? తాము చేస్తున్న తప్పును గద్దించినందుకే. తాను చేస్తున్న తప్పును గద్దించినందుకే వాక్యం సెలవిస్తుంది, నీ సహోదరుని మీద పగబెట్టుకోవద్దు, నీ పొరుగువాడు ఏదైనా తప్పిదం చేస్తుంటే వాడిని గద్దించమని, బుద్ధి చెప్పని వాక్యం చెప్తుంది. కాబట్టి బాప్తిసం ఇచ్చి యోహాను చెప్పిన మాటకి వాళ్ళకు కోపం వచ్చింది, వాళ్ళకు బాధ కలిగింది. అందుకోసమే వారు పగబట్టారు. అక్కడ యోసేపు అన్నలు పగబట్టి అమ్మేశారు, ఇక్కడ హేరోదియ కూడా పగబట్టి ఈయన తలగొట్టించేశారు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో ఎవరి మీదైనా పగబట్టావా? నీ హృదయంలో నీ సహోదరుల మీద పగబట్టుంటే వాళ్ళ దగ్గరికి క్షమించు. నేను నీ మీద పగబట్టాను, నిన్ను అపార్థం చేసుకున్నాను, క్షమించు. నీ సహోదరు దగ్గరికి వెళ్ళి, అమ్మా, అక్క, నన్ను క్షమించు, నీ మీద నేను పగబెట్టుకున్నాను, నన్ను క్షమించని అడగగలిగితే తప్పకుండా ఈ దేవుని దీవెన నీ జీవితంలో వస్తుంది. నీ హృదయంలో ఉన్న ఈ చెడుతనాన్ని దేవుడు తప్పకుండా తొలగిస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నరుల హృదయం సంతోషపెట్టే ద్రాక్షారసం ఇచ్చే దేవునికి, నరుల ముఖములకు వెలుగునిచ్చేటువంటి తైలమునిచ్చిన దేవునికి, నరుల హృదయమును సంతోషపెట్టే ఆహారం పుట్టించే దేవునికి ఈ నరుల హృదయం ఎలా కనపడిందట? చెడుతనముతో కనపడింది. రెండోదిగా హృదయములో సహోదరుల మీద పగబట్టినట్టుగా కనపడింది. ఎదుటివారు తప్పు చేస్తున్నా గద్దించకుండా ఉన్నట్టుగా కనపడింది. అందుకే నీ హృదయంలో అని మాట్లాడండి. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యమైన నీ జీవితంలో నీ హృదయం ఎలా ఉంది? చెడుతనం ఉందా? విడిచిపెట్టుకుందాం. పగతో ఉందా? పగను విడిచిపెడదాం. ప్రేమను పంచుకుందాం, ప్రేమ కలిగి జీవించుదాం. ఎదుటి వ్యక్తిని తప్పు చేస్తున్నా మనకెందుకులే అన్నట్టుగా నిర్లక్ష్యంగా ఉన్నావా? ఈరోజు నుంచి ఒక బాధ్యత తీసుకొని వారి తప్పును వారికి ఎత్తి చూపించు. నిన్ను చంపినా పర్వాలేదు గాక. యోహాను చంపేశారు, దేవుని రాసి ఉంటాడా లేదా? ఆయన నీతి నిమిత్తం హింసింపబడవారు ధన్యులు, వారు పరలోక రాజ్యం వారిది. అంతే కదా? నీతి కోసమే చనిపోయాడు ఆయన. నీతి కోసమే యోసేపు కూడా అమ్మివేయబడ్డాడు. నీతి కోసమే అనగా దేవుని కోసమే. దేవుని పక్కన పెడితే యోసేపు వాళ్ళ అన్నలను కొట్టలేడా? వాళ్ళ అన్నలను చంపలేడా? వాళ్ళ అన్నలను తీసుకుపోయి జైల్లో వేయలేడా? ఒకవేళ నీతిని పక్కన పెడితే యోహాను ఈ యొక్క హేరోదు అడిగిన దానికి, వారు చేసే పాపానికి ఇద్దరిని అమాంతంగా రోషం కలిగి చంపలేడా? బైబిల్లో ఫినెహాషు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. మోయాబీరాలు ఇశ్రాయేలుడు ఇద్దరు పాపం చేస్తుంటే, వారు ఏ ఇంటిలో పాపం చేస్తుంటే వెళ్ళి బల్లెంతో పొడిస్తే ఇద్దరి పొట్టలోంచి భూమిలో చిక్కుపోయింది ఈట. అంత రోషం కలిగినటువంటి యోహాను, సర్ప సంతానమా, మీకు బుద్ధి చెప్పిన వాడు ఏమని చెప్పిన యోహాను ఏమని చేయలేడా? చేయగలడు, కానీ నీతి కోసం నిలబడ్డాడంతే. ఈరోజు నేను నీతి కోసం నిలబడి మన హృదయాన్ని చెడుతనంతో తొలగించుకొని, మన హృదయంలో ఎవరి మీదైనా పగబట్టుంటే దాన్ని మానుకొని ప్రభు దగ్గర సాగిలపడదా, ప్రభు దగ్గర క్షమాపణ కోరుకుందాం.